నమస్కారం. భగవంతుడు ఒకడే, మనం చేరుకునే మార్గాలు మాత్రం అనేకం. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా మరి భక్తి, జ్ఞాన, వైరాగ్య, కర్మయోగాల సమన్వయమే జీవనంగా భావించి ఆధ్యాత్మికంగా మనకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా నిలిచినటువంటి రామకృష్ణ పరమహంస గారి జయంతి రోజు. మరి నిజంగా వారి గురించి మనం తెలుసుకోవటం, వారి యొక్క బోధనల్ని మనం అనుసరించటం, వారు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు కానివ్వండి, వారి యొక్క మార్గం కానివ్వండి, భక్తి మార్గం కానివ్వండి, ఒక ఆధ్యాత్మిక మార్గం కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా మనం అనుసరించదగ్గది. ఏంటంటే ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపం అంటాడు ఆయన. ప్రకృతిమయంగా ఉంది భగవన్ స్వరూపం అంటాడు. మరి వీరి యొక్క అసలు పేరు గదాధరుడు. వీరు బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో 1836 సంవత్సరంలో ఫిబ్రవరి 18వ తారీఖుని జన్మించారు. మరి చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ కలిగినటువంటి వీరికి మానవ సేవే మాధవ సేవ అనే భావంతో దయ, స్వచ్ఛత, ప్రేమ, భక్తి ఇవే మానవులకి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని నమ్మిన వ్యక్తి రామకృష్ణ పరమహంస. మరి వీరు వివేకానందుడి యొక్క గురువుగా ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడని నమ్మే వీరు ధర్మపత్నిలో కూడా దైవ స్వరూపాన్ని చూసిన వ్యక్తి ఈయన. అంటే వీరు అర్ధాంగిని కూడా జగన్మాతగా భావించి అటువంటి వ్యక్తి, ఆధ్యాత్మ గురువుగా ఆమెను కూడా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈయన తోతాపురి అనే ఒక నాగ సాధువు దగ్గర అనే దార్శనికులు మాట, వారి దగ్గర అద్వైత జ్ఞానం అనేది ఉపదేశం పొందారు. అద్వైతం అంటే రెండు కాదు, ఒకటే దేవుడు, ఒకటే దేవుడిలో ఒక రకమైనటువంటి అన్ని వీటి ప్రకృతిలో అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి భగవస్వరూపం. ప్రతి వ్యక్తిలోనూ కూడా భగవ సాక్షాత్కారాన్ని పొందొచ్చు, మన భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ స్వరూపం ఉన్నారు అని నమ్మిన వ్యక్తి ఆయన. మరి నిజంగా ఏంటంటే ఆయన అంత బోధన చేసిన వ్యక్తి ఆఖరికి ఏంటంటే కేవలం స్పర్శతోనే ఆయన ఆధ్యాత్మిక అనుభవాల్ని ప్రసాదించిన మహా వ్యక్తి ఆయనకి ఎంతోమంది శిష్యులు. అందులో ఏంటంటే ఈ స్వామి వివేకానంద, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఏంటంటే సాధారణంగా ఎవరైనా సరే జనరల్గా చూడండి, మనం కామాన్ని, అసూయని ఎవరైతే మనం రెండు శత్రువులుగా మనం భావించి రెండు శత్రువులను మనం వదిలిపెడతామో మనం మంచి ఉన్నతమైన వ్యక్తిత్వంగా కలిగిన వాడుగా అవుతాం మనం. కానీ ఏంటంటే ప్రకృతిని ప్రేమించేవాడు, అలాగే పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినడం అనేది చిన్నప్పటి నుంచి ఆయన అలవాటు చేసుకున్న వ్యక్తి. అందుకోసం ఏంటంటే ఈయన సరికొత్త ఆయన చెప్పినటువంటి బోధనల్ని ఇతరులు కూడా, ఎంతోమంది శిష్యులు వారిని బోధనలు కూడా అనుసరించారు, వారి బోధనని అనుసరించారు. అంటే ఏంటి, ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత ఆయన బోధనని ఇస్లాం, క్రైస్తవ మార్గాల్లో కూడా సాధన చేసి ఫలితం పొందిన వ్యక్తి ఆయన కేవలం బోధనలే కాదు, ఆయన చేతల్లో కూడా మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి అతను రామకృష్ణ మిషన్ని కూడా స్థాపించి ఈ రామకృష్ణ సేవలు ప్రజలకి సేవ చేయటం అంటే విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, సేవారంగంలో కానివ్వండి మంచి పేరు పొందినటువంటి వ్యక్తి మరి వీరి గురించి మనం తెలుసుకోవటం ఎంత తెలుసుకున్నా సరే తక్కువే అవుతుంది. అందుచేత ఏంటంటే మనం ప్రేరణ పొందడానికి ఒకళ్ళు మనకు కావాలి. అంటే ప్రపంచానికి యువతలో నీలో ఉన్నటువంటి నిద్రాణమైన శక్తి నీ దగ్గర ఉంది అని తట్టి లేపినటువంటి యువతని తట్టి లేపినటువంటి స్వామి వివేకానంద మరి నిజంగా నువ్వు మర్రి చెట్టులాగా
వ్యక్తిత్వ వికాసంతో ఆధ్యాత్మిక ధోరణిలో ఆధ్యాత్మిక సాధనలో నువ్వు ప్రపంచాన్నే గెలుస్తావని ఆయన శిష్యుడిని ఈయన ఆశీర్వదించడం అనేది జరిగిందన్నమాట. అందుచేత ఎప్పుడు కూడా ఏంటంటే గురువుని యొక్క విశ్వాసం పొందడం శిష్యుడి యొక్క ప్రథమ ఉద్దేశం. అంటే గురువుడి యొక్క ఆశీర్వచనం శిష్యులకి ఎప్పుడైనా ఉపయోగపడతాయి అన్నమాట. అది మరి కావాలి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఆధ్యాత్మిక సాధనలో మనం కూడా ప్రయత్నం చేద్దాం. నిశ్చయం చేయంటే మన జీవితం అనేది మనం ఇవి భక్తి కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, లేకపోతే ప్రేమతత్వం పొందడం అనేవి కానీ, లేకపోతే సేవా తత్పరత పొందడం అనేది కూడా ఇవన్నీ సాధనతోనే సరిపోతాయి. సాధించాలి, సాధన చేయాలి. సాధన చేస్తేనే మనం ఏదైనా సరే పొందగలం. అంటే ఇవన్నీ పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి మన భారతదేశం అనగానే ఏంటంటే ఆధ్యాత్మిక గురువులకి నెలవు. అందుకోసం ఏంటి వారి యొక్క బోధనల్ని మనం చదువుదాం. వారి బోధనల్ని సాధ్యమైనంత వరకు అనుసరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా ప్రయత్నం చేయండి. మరి ఈనాటి ఈ యొక్క రామకృష్ణ పరమహంస యొక్క జయంతి సందర్భంగా వారికి నమస్సులు సమర్పించుకుంటూ మనం సెలవు తీసుకుంటాం. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి. నమస్కారం. మరి మర్చిపోకండి, ఇలాంటి వీడియోలుని మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి. కొంతమంది సమాచారాన్ని మనం చేయడానికి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే అదే నాకు కాస్త సపోర్ట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.